పరలోకమందుడు మా తండ్రి, చక్కటి విలువైన సంగతులు మీ కుమారుని ద్వారా అందించారు. మరికొన్ని సంగతులు మాతో మాట్లాడండి. సందర్భానుసారంగా సంఘానికి కావలసిన సంగతులు మాట్లాడగలిగే శక్తి, జ్ఞానము మాకు అనుగ్రహించండి. వాక్యాన్ని ప్రేమించి ఎవరైతే తండ్రి అటు ఎండను తండ్రి, ఇక్కడ తండ్రి పరిస్థితిని లెక్క చేయకుండా కేవలం వాక్యాన్ని మాత్రమే చూస్తూ ఎవరైతే ఇక్కడ గౌరవించి కూర్చున్నారో అట్టి బిడ్డలందరినీ దీవించండి. సుఖాలకు మరిగిన క్రైస్తవ్యంలా కాకుండా వాక్యం కొరకు తీవ్రతతో ఎదురు చూసే హృదయాలని తండ్రి ఈ సంఘంలో లేవనెత్తండి. లగ్జరీగా వచ్చి లగ్జరీగా పోయేవారు కాకుండా వాక్యానికి మాత్రమే తలదించే విశ్వాసులను లేవనెత్తుతారని కోరుతూ మమ్ములను, మీ బిడ్డలను అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. నిజానికి గాడ్స్ అట్రిబ్యూట్ మనం చెప్పాలి. దేవుని యొక్క మోరల్ అట్రిబ్యూట్స్, నైతిక లక్షణాలు, వాటిని గురించి వచ్చేవారని చెప్తాను. ఈరోజు స్పెషల్ డే ఉంది కనుక ఒక ప్రత్యేకమైన విషయాలు మనం స్పందిద్దాం, చూద్దాం ఒకసారి. ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది. ఏంటి చెప్పండి? మదర్స్ డే. తల్లులు గొప్పలు, తల్లి గొప్పది, తల్లికి మించిన దైవం లేదు, ఇలాంటి సోదుగొప్పలు చెప్పను. కానీ వాక్యపు వెలుగులో కొన్ని విలువైన సంగతులు మనం నేర్చుకుందాం, చూద్దాం ఒకసారి. ఎబ్రీలకు రాసిన పత్రిక, బైబిల్ చరిత్ర సాంప్రదాయం ప్రకారం అపోస్తలుడైన పౌలు దీన్ని రాశాడంటారు. అపోస్తలుడైన పౌలు ఎబ్రీ సంఘానికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధం చేసుండు. ఆగుదాం. తమ్ముడు ఒక ఇమేజ్ వేస్తాడు, చూడండి. నిజానికి ఆ ఇమేజ్ని మీరు మనసు పెట్టి చూడగలిగితే, ఇద్దరు దంపతులు ఈ ప్రపంచం యొక్క తర్వాతి జీవిత విధానాన్ని గురించి డిస్కషన్ చేస్తున్నారు. ఆ డిస్కషన్ మీరు జాగ్రత్తగా చూస్తే, నిజానికి టీవీ కొనాలి, టీవీకి బ్రదర్ డబ్బులు ఇచ్చారు 50,000. కాకపోతే ఒక టీవీ కొంటే టీవీ ఎవడో రట్టిపోతాడు. ఇక్కడ ఇంక సెక్యూరిటీ లేదు కనుక కొంచెం అందుకే ఇంక కొనలేదు. కనిపిస్తుందిగా? ఓకే. ఈయన నోవహు, ఆమె నోవహు భార్య. బైబిల్లో కొంతమంది తల్లుల పేర్లు రాయబడలేదు, వాళ్ళు చేసిన పనులు మాత్రం చాలా ప్రభావితంగా రాయబడ్డాయి. ఇందాక కారులో వస్తూ నా చుట్టూ ఉన్న వాళ్ళందరిని అడిగాను, బైబిల్లో 2వ అవ్వ ఉంది. బైబిల్లో 2వ అవ్వ అంటే ఈ ప్రపంచానికి 2వ తల్లి ఎవరు చెప్పండి? చూసి చెప్పండి. నోవహు భార్య. మొదటి తరానికి జన్మనిచ్చింది మొదటి అవ్వ అయితే, ఇప్పుడు మనందరికీ జన్మనిచ్చిన తల్లి ఎవరంటే చెప్పండి? నోవహు భార్య, పేరు తెలియని తల్లి. ఆమెను గూర్చి ఎందుకింత డిస్కషన్ చేయాలంటే, ఆమె గూర్చే కాదు, ఎంటైర్ ఫ్యామిలీ కోసం మనం డిస్కషన్ చేయాలి. నోవహు కుటుంబం భయంకరమైన పరిస్థితుల్లో దేవుని దగ్గరికి పిలువబడింది. ఈవిడ చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. ఎవరికి ఈసారి తెలియదు కానీ చాలా బాగా దేవుడు ఒక బ్లూ ప్రింట్ ఇచ్చినట్టు, అంటే దేవుడు ఒక వాడని ఎలా నిర్మాణం చేయాలో దేవుడు నోవహుకి ఒక మ్యాప్ ఇస్తే, దాన్ని జాగ్రత్తగా తన వైఫ్తో డిస్కషన్ చేస్తున్నప్పుడు ఎంత చక్కగా ఆవిడ ఉంటుంది చెప్పండి. నిజానికి లౌకికమైన విషయాల మీద మనసు ఎక్కువగా మగాళ్ళకు ఉంటుందా, ఆడోళ్ళకు ఉంటుందా? ఆడోళ్ళకు ఉంటుంది. దేవుడు నోవహుని వాడ కట్టమని, తన కుటుంబం కొరకు వాడన కట్టమని చెప్పే టయానికి ప్రపంచమంతా ఏం కట్టుకుంటుందో తెలుసా? చెప్పండి, చదివితే మీకు జ్ఞాపకం ఉండాలి. నోవహు కుటుంబాన్ని, ముఖ్యంగా నోవహుని దేవుడు వాడ కట్టమనే సమయానికి ఈ ప్రపంచం అంతా ఏం కట్టుకుంటుందో లూకా సువార్త చెప్పాడు. ఏం కట్టుకుంటాను చెప్పనా? విరామం లేకుండా ఇల్లులు కట్టుకుంటున్నారు.
అందరూ ఇల్లులు కట్టుకుంటున్న టైంలో మనం వాడ కడదాం అమ్మి అన్నప్పుడు ఆ అమ్మి ఏమని ఉంటుంది, ఫుర్ర పని చేస్తలేదు నీకు అందా. వాళ్ళు చూడు సెకండ్ ఫ్లోర్ వేసుకుంటున్నారు, వీళ్ళు చూడు ఎంత అందంగా కట్టుకుంటున్నారు. ఇది ఫారెన్ స్టైల్ అంటే చూడని నసబెట్టిందా? నేను అడుగుతున్నాను, చుట్టూ ఎవరికి నచ్చిన వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఇల్లు కాదమ్మాయి మనం వాడ కడదాం దేవుని కొరకు, దేవుని చిత్తము కొరకు, ఈ ప్రపంచం కొరకు. రెండవది మన ఇంటి నిర్మాణం కొరకు, అంటే మన కుటుంబ రక్షణ కొరకు మనం వాడ కడదాం అన్నప్పుడు తను ఎలా రెస్పాండ్ అయ్యి ఉంటుంది? ఈ జనరేషన్లో భార్యలు అయితే ఆయన బురదిని ఆయన విశ్వాసం పోగొట్టేద్దరు. ఎవరిదే? వాడిని అడుగుతున్నాను, ఇల్లు కట్టడం ఈజీయా? ముఖ్య అంశాలు చెప్పండి. వాడ కట్టడం ఈజీయా? ఇల్లే ఉంది, అక్కడ ఒక గది, ఇక్కడ ఒక గది, అక్కడ ఒక కిచెన్ రూమ్, ఇక్కడ ఒక అటాచ్డ్ బాత్రూమ్ లేకపోతే బయట బాత్రూమ్, అంతే అయిపోయింది ఇల్లు. ఇల్లు కట్టడం ఈజీయా? వాడ కట్టడం ఈజీయా? ఇల్లు కట్టడం చాలా ఈజీ, వాడ కట్టడం చాలా కష్టం. అలాంటి కష్టమైన వాడ 2 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు కాదు, 4 ఏళ్ళు కాదు, చెప్పండి 100 నుంచి 120 సంవత్సరాల లోపు ఆ వాడను కట్టాలి. ఈ లోపు వాళ్ళకి పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరప్పటికి వాళ్ళకి. బైబిల్లో వృద్ధాప్యంలో పిల్లల కన్నా తల్లి శారమ్మ అనుకుంటాం 90 years, కానీ శారమ్మ కన్నా లేటుగా కనిన రెండవ తల్లి అవ్వమ్మ. శారమ్మ 90 ఏళ్ళకి బిడ్డల కంటే అవ్వమ్మ 400 సంవత్సరాల తర్వాత, పెళ్ళైన 400 సంవత్సరాలకి చెప్పండి పిల్లల కన్నా. నేను అడుగుతాను, ఎన్ని గొడవలు అయిపోయి ఉండాలండి వాళ్ళిద్దరికి. ఆయన అని ఉండాలి, నేను చేసుకున్నానే పనికిమాలిన దానా, చెప్పండి ఒక కాయ లేదు పువ్వు లేదు, లాంగ్వేజ్ ఉంటుంది కదా. ఆయన అనలేదు, లోపం నాది కదా అబ్బాయి, చెప్పండి లోపం నీది, నువ్వు డాక్టర్ గారి దగ్గర పోదాం అందా. వారి పిల్లలు లేమి వాళ్ళ మధ్య గొడవలు తేలేదు, వాళ్ళ యొక్క ఒంటరితనం వాళ్ళ మధ్య గొడవ తేలేదు, ఏ గొడవలు తేలేదు. వాళ్ళ ప్రాజెక్ట్ అంతా దేని కొరకు అంటే హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను కట్టారు. సరిగ్గా దేవుడు వాడ కట్టమన్న టయానికే ఓ పక్కంత భారీ ప్రాజెక్ట్ పెట్టుకుంటే సరిగ్గా అదే టైంలో ఎవరు పుట్టారో తెలుసా? 3 పిల్లలు పుట్టారు. చూద్దాం ఒకసారి, లెక్కలు తేలుద్దామా? ఒకసారి చూద్దాం. ఆదికాండం రండి, ఆదికాండము త్వరగా ఆదికాండము 6వ అధ్యాయం. అందరూ చూడండి, మాకు తెలుసులే నోవహు కోసం అన్నట్టు లుక్ నాకు ఇవ్వక, జాగ్రత్తగా అందరూ కొంచెం డీప్గా స్టడీ చేద్దాం. ఆదికాండము క్షమించండి 5వ అధ్యాయం 32వ వచనం చూడండి. నోవహు 500 ఏండ్లు గలవాడై షేము హామును యాపెతును కానీ. ఇప్పుడు బాగానండి, నోవహు బిడ్డలు పుట్టే సమయానికి నోవహు వయసు ఎంత? 500 ఏండ్లు. 500 ఏండ్ల వరకు బిడ్డలు పుట్టలేదంటే వాళ్ళకి 400 సంవత్సరాలు, చెప్పండి పిల్లలు లేరు. 500 ఏటు పిల్లల కంటే వాడ నిర్మాణం పూర్తయ్యేసరికి ఎంత టైం అయిందో 7వ అధ్యాయం 6వ వచనం తీయండి. 7వ అధ్యాయం 6వ వచనం. ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు వయసు 600 ఏండ్లు. ఇప్పుడు చెప్పండి, 500కి బిడ్డలు పుడితే 600కి జలప్రలయం వస్తే మధ్యలో గుర్తుపెట్టుకోండి 100 ఏళ్ళు. ఈ 100 ఏళ్లలో వాడను కట్టారు, ఈ 100 ఏళ్లలో బిడ్డలను కన్నారు, ఈ 100 ఏళ్లలో పుట్టిన బిడ్డలను మరో పక్క వాడ కడుతూనే బిడ్డలను జాగ్రత్తగా పెంచుతూనే ఆ బిడ్డలను కూడా ఏ పనిలో పెట్టారు తెలుసా? వాడగట్ట పనిలో పెట్టారు. నేను అడుగుతున్నాను, గమనించండి. నోవహు కానీ నోవహు కుటుంబం కానీ వాళ్ళు సరిగ్గా ఈ 2 రోల్స్ పోషించకపోతే ఈరోజు మదర్స్ డే లేదు, చెప్పండి చిల్డ్రన్స్ డే లేదు, చెప్పండి సండే లేదు, మండే లేదు, ఏ డే లేదు, ఏ డే జరగడానికి వీలు లేదు, జరగదు. అసలు ప్రపంచాన్ని వేరేలా చదువుకునే వాళ్ళు ఈరోజు ఇలా కూర్చుని ఆది సోమ మంగళ బుధ గొడవలు కహానీలు అన్నీ మనం పెట్టుకుంటున్నామంటే వాళ్ళిద్దరూ డెడికేట్తో నిలబడ్డారు కనుక గుర్తుపెట్టుకోండి. వాళ్ళిద్దరూ సీరియస్గా నిలబడ్డారు. ఎంత సీరియస్గా అంటే ఓ పక్క దేవుడు చెప్పిన ప్రాజెక్ట్
వాడ కట్టాలి, మరో పక్క అదే టైంలో పిల్లల్ని కానాలి. నేను అడుగుతున్నాను, చెప్పండి, మదర్స్ డేలో మదర్స్ని అందరినీ చచ్చంజికి మానేసావమ్మా అంటే అందంట. చెప్పండి, బాబు బాగా చిన్నోడండి అందంట. నోవహు గారు బాబులు కూడా చాలా చిన్నోళ్ళు. నేను చర్చికే రమ్మన్నాడు దేవుడు, చర్చి కట్టమని లేదు నేను. చెప్పండి, చర్చికి రమ్మన్నాడు, కానీ నువ్వు ఎవరిని వంకెట్టి మానేస్తావు? చెప్పండి. పిల్లల వంక, పిల్లలు ఏడిస్తే వంక. కొంతమంది ఉంటారండి, నాకు తిక్కలేసిపోతుంది. ఈరోజు సాయంత్రం వీలైతే వినండి, చిల్డ్రన్స్ యాటిట్యూడ్ మీద మెసేజ్ చెప్తాను. అది జస్ట్ జనరల్ టాక్స్తో ఉంటుంది, వీలైతే వినండి. పిల్లల విషయాలు మనకు అర్థం కావాలి, సాయంత్రం వినండి. చాలామంది పిల్ల కీమంటే అలా పోతుంటారు, పిల్లల్ని ఎత్తుకొని రుయ్యమంటే అలా పోతుంటారు. అడుగుతున్నాను అంటే వాళ్ళని ఎందుకు తీసుకొచ్చినట్టు, ఎందుకు తీసుకుపోతున్నట్టు, ఎందుకు చర్చలు కూర్చున్నట్టు? మీకు విషయం చెప్పిన, 5వ తరగతి అమ్మాయికి బ్లాక్ అండ్ పింక్ అని ఒక ఇమేజ్ మొబైల్లో పెట్టిందంటే ఆ ఇమేజ్ అర్థం ఏంటి? ఈ జనరేషన్లో తెలుసు, మనకు తెలుసా? నేను అడుగుతున్నాను, సాయంత్రం వినండి, ఇవన్నీ చెప్తా. వినండి కాదు, రండి, ఫ్యామిలీ మీట్ ఉందిగా, సాయంత్రం రండి. బ్లాక్ పింక్ రెండు మిక్స్ అయిన ఒక ఇమేజ్ డిస్ప్లే మీద పెట్టిందంటే అది ఏ ఐకాన్కి సంబంధించిన 5th క్లాస్ అమ్మాయి. మీకు మాకు తెలియదు, కానీ వాళ్ళకి తెలుసు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడున్న జనరేషన్ 5వ తరగతి కుర్రోడు లేదు 3వ తరగతి అబ్బాయి ఒక హిందీ సాంగ్స్ సుమారు 12 నుంచి 13 లిరిక్స్ ఉంటాయి. అంటే సుమారు 10 నిమిషాల పైన ఉంటాయి కొన్ని పెద్ద పెద్ద సాంగ్స్. ఆ సాంగ్స్ వాళ్ళు బై హార్ట్ చేయగలరంటే మీరు నమ్మగలరా? కానీ అలాంటి పిల్లలకు మనం ఏమి నేర్పిస్తాం చెప్పనా? ఆదికాండం ఎవరు రాశారు అనగానే మోసే రాశాడు మమ్మీ అనగానే ఎన్ని తెలివితేటలు. ఆడు 10 నిమిషాలు సాంగ్ పాడతాడు అక్కడ. వాడికి కే డ్రామాస్ అంటే ఏంటో తెలుసు, కే సాంగ్స్ అంటే ఏంటో తెలుసు. ఇప్పుడు జనరేషను అయ్యో ఉన్నాయి, అయ్యో బాయ్స్ ఎవరో ఉంటారు, ఆ బాయ్స్ తెలుసు. ఇప్పుడున్న గర్ల్స్కి వాళ్ళు ఎవరు ఉన్నారు, ఆ చేప మొక్కలు వేసుకుంటారు, వాళ్ళ పేరు కొరియన్ బాయ్స్. ఈ జనరేషన్లో వాళ్ళకి మనకి కొరియా రాదు, కానీ వాళ్ళ కొరియా సాంగ్స్ ఫాలో అవుతారు. బ్లాక్ అండ్ పింక్ అంటే ఏంటో మనకు తెలియదు, కానీ వాళ్ళకి తెలుసు. మన పిల్లలు ఎంత వేగంగా ఉన్నారు చెప్పినా, గుర్తుపెట్టుకోండి. మనం కూర్చొని ఆది కాండం తర్వాత ఏ కాండం వస్తుంది అనగానే నిర్గమాకాండం అనగానే చూసారా, చాక్లెట్ ఇవ్వండి అన్నారు. బోరింగ్ సబ్జెక్ట్ చెప్తున్నా వాడికి మళ్ళీ చెప్తున్నాను నేను. వాడు ఇంతకు మించున్నాడు ఐకాన్ లెవెల్లో. వాడికి లేదా ఆమెకి ఎట్లా చెప్పాలో మనకు తెలియదు. ఇంత పెద్ద పనులు వాళ్ళకి అర్థమవుతాయంటే వాళ్ళకి అర్థమవుతాయి. ఈ ప్రసంగాల మాటలు వాళ్ళు వినలేనట్టుంటారు, వాళ్ళకి ఎక్కుతాయంటే ఎక్కుతాయి. ఈ పదాలు వాళ్ళకి చొప్పింపబడతాయి, వాళ్ళకి తెలుస్తుంది. ఈ పనులు అంటే వాళ్ళకి తెలుస్తాయి. మనం ఏం చేస్తాం చెప్తాం, ఆడుకో అలా పోయి అన్నామంటే ఎవరిని? నేను అడుగుతున్నాను. నోవహు పిల్లల్ని చెక్కల మధ్య పెట్టారు, నోవహు పిల్లల్ని పని మధ్య పెట్టారు. నోవహు పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ ఏం కాబోతుందన్న ఒక ప్రత్యేకమైన పెద్ద పెద్ద విషయాలు వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళతో వీళ్ళిద్దరూ కలిసి డిస్కషన్ చేశారు. మీరు సాయంత్రం రండి, పిల్లల ఏజ్ గ్రూప్లో ఎవరి యాటిట్యూడ్ ఎలా ఉంటుందో ఈవినింగ్ విందాం బైబిల్ పరిభాషలో. నోవహు పిల్లలు బాగా వినండి. ఆ 100 ఏళ్లలో వాడని కడుతున్నారు, ఆ 100 ఏళ్లలో పిల్లలను కన్నారు, ఆ 100 ఏళ్లలో పిల్లలతో డిస్కషన్ చేస్తున్నారు, ఆ 100 ఏళ్లలో పిల్లలు ఎదిగారు, ఆ 100 ఏళ్లలో పిల్లలు వారికి కలిసి వచ్చారు. కలిసి వచ్చే పిల్లల్ని దేవుని పనిలో పెడుతున్నారు. సరిగ్గా వాళ్ళు వాడకట్టే సమయానికి వాతావరణం ఎలా ఉందో 5 కాండాలు క్షమించండి, ఆది కాండము ఆ 5 అధ్యాయాలు లేదా 7 అధ్యాయాలు ముందు ఏం జరిగిందో కాస్త అవగాహన ఉండాలి. ఒకసారి చూద్దాం రండి. ఆది కాండము 4వ అధ్యాయం 19వ వచనం తీయండి. ఆది కాండము 4వ అధ్యాయం 19వ వచనం. లెమెకుకు 2 స్త్రీలను పెండ్లి చేసుకున్నాను, వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు శీల. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంకా పైకి వెళ్ళండి. 17వ వచనంలో, కయ్యేను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి ఆనోకుని కనెను. అప్పుడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారులు పెట్టినట్టే టౌన్స్ కడుతున్నారు. నెక్స్ట్ అక్రమ వివాహాలు చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకా బహుభార్యతత్వం పెట్టరేగిపోయింది, గొప్పలకు పోయారు. ఇంకా ఏం చేస్తున్నారంటే 20వ వచనంలో, యామాలను ఒకడు అన్నాడట, వాడు పశువుల్ని ఎలా మేపాలి, గుడారాలంటే
తాత్కాలికమైన షెల్టర్స్ ఎలా ఫామ్ చేయాలి, ఇలాంటివన్నీ కట్టడం మూల పురుషుడంట. ఇంకా యోబాలను ఒకడు పుట్టాడట. ఆ రోజుల్లో పిచ్చి సంగీతాలకి కారకుడు వాడే అయ్యాడంట. మత్తెక్కిపోయే సంగీతాలు వచ్చాయి. మతిపోగొట్టే ఇల్లులు కడుతున్నారు, టౌన్స్ కడుతున్నారు, మతిపోగొట్టే సంబంధాలు పెట్టుకుంటున్నారు. 1-2 కాదు, వ్యవసాయాలు చేస్తున్నారు, ఇల్లులు కట్టుకుంటున్నారు, ఎక్కడికక్కడే మత్తెక్కిపోయే అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు, మత్తెక్కిపోయే సంగీతాలు పుట్టించారు. ఇలాంటి మత్తు వాతావరణంలో ఉండగా వీళ్ళు వాడగట్టి చెప్పండి 3 పిల్లలు కన్నారు. అందరూ ఎవరికి నచ్చిన పనుల మీద వాళ్ళు ఉంటే వీళ్ళ మాత్రం ఏ పని మీద ఉన్నారు చెప్పండి? దేవుని పని మీద ఉన్నారు. ఆ దేవుని పని మీద ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది అంటే నోవహును బట్టి కుటుంబం రక్షింపబడిందా, కుటుంబం అంతా కలిసి రక్షింపబడిందంటే బైబిల్ చెప్తుంది ఎవరి నీతి వారికే సొంతం, ఎవరి రక్షణ వారికి సంబంధించింది. నన్ను బట్టి నా కుటుంబం రక్షింపబడదు, నన్ను బట్టి నా బిడ్డలు రక్షింపబడరు. నా బిడ్డలకు కూడా దేవుని అనుభవం ఉండాలి. పేతురు ఏమంటాడు తెలుసా? ఆ 8 మంది నీతిమంతులు అన్నాడు. గుర్తుపెట్టుకోండి. అంటే నోవహు ఒక్కడే కాదు నీతిమంతుడు చెప్పండి. నోవహుతో పాటు చెప్పండి నోవహు భార్య నీతిమంతురాలు, నోవహు కొడుకులు నీతిమంతులు, నోవహు కోడళ్ళు చెప్పండి నీతిమంతులు. ఇప్పుడు చెప్పండి 25 ఏళ్ళు కుర్రోళ్ళు, లేదు 100 ఏళ్ళు, ఒక 25 ఏళ్ళు వస్తే 30 ఏళ్ళు వస్తే, ఈ 25 ఏళ్ళు 30 ఏళ్ళు కలిపి మొత్తం మీద వాళ్ళకు పెళ్ళిళ్ళు చేస్తే ఆ కోడళ్ళు వస్తే వీళ్ళందరూ యంగేజ్లో ఉన్నారంటారా లేకపోతే వయసు అయిపోయి ఉన్నారంటారా చెప్పండి? ఇప్పుడు చెప్పండి, యంగేజ్లో ఉన్న కోడళ్ళకి వయసు అయిపోయిన అత్తలకే పడుతుందా చెప్పండి? తెల్లారితే కంప్లైంట్లన్నీ ఎవరి మీద చెప్పండి? అత్తగారి మీద. తెల్లారితే కంప్లైంట్లన్నీ ఎవరి మీద చెప్పండి? అత్తగారికి, కోడల మీద. నేను అడుగుతున్నాను, ఈ కోడళ్ళు ఈ అత్తలు ఆ రోజు అక్కడ ఉంటే వాడ కాదు కదా చెప్పండి, దాని జాడ కూడా కనబడేవారండి. నేనెందుకు మొత్తం రోజు నేనే మొయ్యాల శాఖలో అంటుంది. అది కదే నాకు వయసు అయిపోయింది నువ్వు మొయ్యి అంటే, మొత్తం నీకు మొత్తం అంటావు, నువ్వు చూస్తూ ఉండు. ఈయన గొడవలు ఇంకేమైనా ఉంటాయా? నేను అడుగుతున్నాను. పనికి మాలినోళ్ళు ఉన్నారంటే సంఘానికి వచ్చిన వాళ్ళు పనికి మాలిన గొడవలు పెట్టుకుని అడుగుతున్నాను. అది ఒక ప్రాజెక్టు, వాళ్ళ ఆయనకి దేవుడు ఒక ప్రాజెక్ట్ అప్పగించాడు, నువ్వు వాడన కట్టాలి. ఈ వాడన కట్టినప్పుడు తన వైఫ్ అది డిస్కషన్ చేస్తుంటే ఆవిడ ఎంత శ్రద్ధగా విన్నది. పనికి మాలిన ఎలిగేషన్ తెచ్చే గొడవలు పెట్టిందా? వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, మనకేం కట్టబెట్టి, వాళ్ళ పొలం కొనుక్కున్నారు, మనకేం కొనబెట్టి, వాళ్ళందరూ ఏవేవో చేసుకుంటున్నారు, మనకేం చేయబెట్టి, వాళ్ళందరూ చూడు సంగీతాల్లో నైట్ టైం ఆహ్లాదకరమైన వాతావరణం పార్టీలకు వెళ్తున్నారు, నన్నే పార్టీకి బయటికి తీసుకెళ్ళబెట్టని ఇలాంటి ఎదవ సబ్జెక్ట్ ఏమని చెప్పిందా? ఏమని గుర్తుపెట్టుకోండి, మీరు కూర్చుంటే నేను కూర్చుంటా, ఏంటి మీరు నవ్వుతే నేను నవ్వుతా, మీరు దేవుని కోసం ఎండలో పని చేస్తే నేను పని చేస్తా, మీరు పరిగెడితే నేను పరిగెడతా, మీరు ఆగమంటే నేను ఆగుతా. మనం దేవుని కోసం చచ్చిపోదామంటే చెప్పండి నేను కూడా చచ్చిపోతా. అలాంటి తల్లి అవ్వ తర్వాత రెండో అవ్వలాగా నోవహు భార్య నిలబడింది కనుకే ఎంతమందిని పుట్టాం గుర్తుపెట్టుకోండి. అసలు ఈ యూనివర్స్లో మదర్స్ కోసం మాట్లాడితే హైలైట్ సీన్లు ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది అవ్వ తర్వాత మరొక అవ్వ నోవహు భార్య. ఆవిడ మాట వినకపోతే ఏంటి పరిస్థితి? ఆవిడ మాట వినకపోతే ఏంటి పరిస్థితి? ఆ తర్వాత వచ్చిన కోడల మాట వినకపోతే ఏంటి పరిస్థితి? వాళ్ళందరూ కలిసి ఎంత బాగా ఉన్నారు. ఒక్కసారి 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. 6వ అధ్యాయం 9వ వచనం. నోవహు వంశావళి ఇదే, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచిండు. ఇప్పుడు నోవహు ఒక్కడే నీతిపరుడా? నోవహు ఒక్కడే నిందలేనివాడా? ఇప్పుడు అడుగుతున్నా, నోవహుతో పాటు కూడా ఆ 7 కూడా నీతిపరులు నిందలేనివారే చెప్పండి. ఆ 7 కూడా ఎక్కడ? ఒకసారి పేతురు పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, త్వరగా ముగిద్దాం. పేతురు పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము
నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వచ్చాడు. ఆయన ఆత్మరూపిగా వచ్చి అక్కడ సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేకులు చెరలో ఉంటే 8 మంది మాత్రం ఎక్కడ ఉన్నారు చెప్పండి? ఆయన రక్షణకు దగ్గరగా ఉన్నారు. నా మాటలు అర్థమవుతున్నాయా? నోవహు ఎంత కసి కలిగిన విశ్వాసో ఆ మాత్రం ఆయనకి సరి అయిన సమవుజ్జి ఎవరో తెలుసా? నోవహు భార్య. సంఘాలు, కుటుంబాలు ఎప్పుడు బాగుంటాయి చెప్పనా? మగాడు ఈదులోకి వచ్చి మీసాలు మెలేయాలంటే గుర్తుపెట్టుకోండి, వెనకాల ఆవిడ తినంగా ఉండాలి. అప్పుడే సరైన మదర్స్ డే. మదర్స్ డే అంటే పిల్లలు కన్న వాళ్ళందరూ మదర్స్ డేలో గుర్తుపెట్టుకోండి, మదర్స్ డేలో నిలబడిపోయినట్టు కాదు. మదర్స్ డే అంటే చెప్పిన ఖండమే కాదమ్మా, చెప్పండి, ఖండమే కాదు. నీ భర్తకి, నీ బిడ్డకి, నీ కుటుంబానికి అర్థవంతమైన తల్లిలా ఉండాలి. కనిన తల్లులందరూ కూడా ఇంతే మాతృమూర్తి ప్రేమ కలిగిన వారికి ఒకవేళ మీరు అనుకుంటే, తల్లులు మొన్న ఆ మధ్య మీరు చూసలేదు, ఏడుస్తున్నాడని బిడ్డని నేలకేసి కొట్టేసిన తల్లులు ఉన్నారని మీరు నమ్మగలరా? బిడ్డ మీదకి ఎక్కి అంత బరువున్న బిడ్డ గుండెల మీదకి ఎక్కి నిలబడితే బిడ్డ చచ్చిపోయిన వైనం కలిగిన తల్లులు ఉన్నారని మీరు నమ్మగలరా? ఏడేడు నీటిలో పడేసిన తల్లులు, బిడ్డలు వేడి నీటిలో పడేసిన తల్లులు ఉన్నారని మీరు నమ్మగలరా? నేను అడుగుతున్నాను. పిల్లలను సాకడం అనేది ఒక తలపోటు. వాళ్ళు నిద్రవరు, చెప్పండి, నిద్రనివ్వరు. ఎంత ఓపిక! ఒక పక్క వాడ, మరో పక్క బిడ్డలు, మరో పక్క వాళ్ళ ఎదుగుదల, వాళ్ళ యొక్క పనులు, వాళ్ళ పెంపకం, వాళ్ళ టయానికి భోజనం, భర్తకు కావాల్సిన భోజనం, ఇవన్నీ వెనకుండి చక్కబెట్టిందంటే నోవహు సక్సెస్ అవడానికి కారణం గుర్తుపెట్టుకోండి, నోవహు భార్య వెనకాల ఉంది. గుర్తుపెట్టుకోండి, వెనకాల ఈవిడ ఆయన తెల్లవార్లు లేదా ఉదయం నుంచి సాయంత్రం పని చేసుకుంటూ వస్తే ఇంటికి వచ్చేసరికి యదవనాస పెట్టింది అనుకోండి, కట్టగలడా? మదర్ అనే దానికి కేవలం బిడ్డల కండమే కాదు, గుర్తుపెట్టుకోండి, మొత్తం కుటుంబం నీ చేతుల్లో ఉంది. దేవుని చిత్తం నీ చేతుల్లో ఉంది. భర్త జీవితం నీ చేతుల్లో ఉంది. ఆయన లక్ష్యాలు నీ చేతుల్లో ఉన్నాయి. బిడ్డల భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది. ఇవన్నీ నీ చేతుల్లో ఉన్నాయి. నువ్వు తలతిక్కలేసాలు వేస్తే కుటుంబం జలప్రలయంలో ఆ రోజు కొట్టుకుపోదును. ఈరోజు తలతిక్కలేసాలు వేస్తే ఈ రాబోతున్న ప్రళయంలో కుటుంబాలు కొట్టుకుపోతాయి. భార్య అనగానే బట్టలు ఉతికిందా, భార్య అనగానే వంట చేసిందా, భార్య అనగానే వచ్చిన వెంటనే పలకరించిందా, ఇదే కాదు. భార్య అనగానే కట్టుకున్న వాడిని అర్థం చేసుకుందా, ఆ కట్టుకున్నవాడికి అనుకూలంగా అదే లెగసీతో బిడ్డలకు ఆ మాటలు నేర్పిస్తుందా? భార్య అనగానే భర్తని ఫైనాన్షియల్గా, హెల్త్ పరంగా ఆయన ఒత్తుల్లో అర్థం చేసుకునే విధంగా ఉందా? గుర్తుపెట్టుకో, నువ్వు తల్లిగా ఉండాల్సింది పిల్లలకే కాదు, నువ్వు పని వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు తల్లిగా ఉండాల్సిన ముఖ్యమైన వ్యక్తికి ఎవరికో తెలుసా? నీ భర్తకి. ఉన్నావా? ఆడు ఇసుగుపోయి వస్తే కరివేపాకు అయిపోయింది అంటది. ఇప్పుడు కరివేపాకు ఇప్పుడు చెప్పకపోతే నష్టమా? కరివేపాకు అయిపోయింది, గ్యాస్ అయిపోయింది అని అడుగుతున్నాను. ఇలాంటి నష్ట తినేసి అప్పుడప్పుడు ఆ పిల్లల్ని సంకనేసుకుని, ఒకప్పుడు గొడవలు అయితే పెద్దోళ్ళు అనేవారు ఆగు, పిల్లలు ఉన్నారు ఆగు అనేవారు. ఇప్పుడు అలాగా సంకనేసుకుని ఇలా సంకనేసుకుని ఈడేమన్నా అంటే చాలు మా అమ్మ ఇంటికి పోతాను అందంట. మరి పోతే ఈ పిల్లల సంగతి ఏంటి? గాడిదకి ఏం అర్థమవుదో. నువ్వు దూరమైనా, నేను దూరమైనా వీళ్ళ భవిష్యత్తు ఏంటి? నీ ఎదవ టెంపరకపోతే వాళ్ళు ఏమైపోతారు? నా మాటలు నీకు అర్థమవుతున్నాయా? మదర్స్ డే స్టేటస్లు పెట్టడం కాదు. మదర్స్ డే అని తల్లిని పొగడం కాదు. తల్లి ప్రేమని చెప్పడం కాదు. తల్లి ప్రేమ అంటే చెప్పిన బిడ్డల భవిష్యత్తు కోసం, భర్త భవిష్యత్తు కోసం, కుటుంబం కోసం, అన్నిటికన్నా గొప్పగా దేవుని చిత్తం కొరకు తగ్గి అణిగిమనుగున్న సరి అయిన తల్లే మదర్స్ డేకి అర్హురాలు. గుర్తుపెట్టుకోండి. ఏది నేను అడుగుతున్నాను, ఏరు అలాంటో లేరు, మాట అంటే పడరు, బిడ్డలు ఏడిస్తే తట్టుకోలేరు, వాళ్ళు ముడ్డులు కూడా అడగరని అడుగుతున్నాను నేను. ఎలాగేసిన డైపర్లు అలా వదిలేస్తారో, స్నానాలు చేయించు, ఒక పూట చేస్తే మరో పూట పిల్లలకి స్నానాలు చేయించడం, చర్మ వ్యాధులు వచ్చిపోతారేమనుకుంటున్నారు.
కనడం కాదు, కండం కుక్క కంటుంది, కండం పంది కంటుంది, కండం గాడిది కంటుంది. బిడ్డలను కండం గొప్ప కాదు, వాళ్ళని సాకాలి. ఎలా సాకాలంటే మళ్ళీ చెప్తున్నాను, భర్తకు అనుకూలంగా, కుటుంబానికి అనుకూలంగా, అన్నిటికన్నా ముఖ్యంగా సృష్టికర్తకు అనుకూలంగా బిడ్డలను తయారు చేయాలి. ఇంత చిన్న చిన్న పిల్లలకి గుర్తుపెట్టుకోండి, నోవహు భార్య ఎంత చక్కగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే వాళ్ళు వాడన కట్టే పనులు ఇన్వాల్వ్ అవుతారండి ఆ పిల్లలు. నోవహు భార్యకి నోవహు చెప్పాడు, నోవహు భార్య బిడ్డలతో ఎక్కువ ఉంటుంది కనుక బిడ్డలు చెప్పుంటుంది. వాళ్ళు చాలా విషయాలు బిడ్డలతో డిస్కషన్ చేస్తారు. బిడ్డల్ని కంట్రోల్లో పెట్టడం అంటే మనం అనుకుంటాం సాయంత్రం రండి ఇవన్నీ చెప్తా. బిడ్డలను కంట్రోల్లో పెట్టమంటే మనది 90s బ్యాచ్ కదండి. మన తల్లిదండ్రులు మనల్ని ఎలా కంట్రోల్లో పెట్టారు చెప్పండి. ఏయ్ అంటే అనేవాళ్ళమ్మ, వెంటనే సైలెంట్ అయిపోయేవాళ్ళం. ఇప్పుడు జనరేషన్కి ఏయ్ అన్నామంటే ఓయ్ అంటారు. నీ డిస్క్లైమర్ వాళ్ళకి వేయకు, వాళ్ళకి సెట్ అవ్వదు అని చెప్తాను. జనరేషన్ మారింది. మనకు చెప్పినట్టు మన తల్లిదండ్రులకు మనకు చెప్పినట్టు వాళ్ళకి చెప్తే బుర్రకు ఎక్కదు. నేను అనుకుంటున్నాను, అక్కడ నిశ్శబ్దంగా ఉన్న మాటలకి నేను వాయిస్ ఇస్తున్నాను. అంత పెద్ద ప్రాజెక్టు, ప్రపంచం మునిగిపోతుంది, ప్రపంచం ఆగిపోతుంది. మాట వింటే మన ద్వారా ప్రపంచం మళ్ళీ ఉత్పత్తి క్రమం జరగబోతుంది, ఒక న్యూ యూనివర్స్ స్టార్ట్ అవ్వబోతుందని ఆ పిల్లలకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు వాళ్ళిద్దరూ? ఎంత బాగా వివరించుంటారు వాళ్ళిద్దరూ. ఎంత బాగా వివరించకపోతే వాళ్ళ చిన్న వయసు నుంచి 100 ఏళ్ళు వాళ్ళ అమ్మ నాన్నతో ఎంత కష్టపడి ఉంటారు. అది విచిత్రమైన కుటుంబం. తన ఇంటి వారి రక్షణ కొరకు నోవహు వాడగట్టాడు అన్నది ఎంత వాస్తవమో, తన ఇంటి వారు అందరూ కలిసి వారి ఇంటి వారి రక్షణ కొరకు చెప్పండి వాడ కట్టుకున్నారు. కుటుంబం కట్టబడాలి అంటే అందరూ కలిసికట్టుగా ఉండాలి. కుటుంబం బలంగా రక్షణగా కష్టపడాలంటే, కట్టబడాలి అంటే అందరూ కలిసి కట్టుకు ఉండాలి. నువ్వు తూర్పు చూసి నువ్వు పరమట చూస్తే నీ పిల్లలు ఉత్తరం దక్షిణం చూస్తారు. చూడరా? అందుకే మనం ఎలా ఉన్నామంటే భర్త మాట భార్య వినాలి, భార్య మాట పిల్లలు వినాలి. వీళ్ళు ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఎందుకు మేము ఎలా కట్టబడి ఉండాలి అంటే మన బుధ స్కంధాల మీద ఉన్న బాధ్యత, దేవుని చిత్తం కొరకు మనం కట్టబడాలి. ఇలాంటి భార్యలు దొరికితే ఆ భర్తల జీవితాలు ధన్యత. ఇలాంటి భర్తలు దొరికితే ఆ భార్య జీవితం ధన్యత. ఇలాంటి భార్య భర్తలకి అలాంటి చక్కటి ఒలీవ మొక్కలు లాంటి పిల్లలు పుడితే వాళ్ళ జీవితం చెప్పండి ధన్యత. ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. ఆ జనరేషన్ అంతా రాస్తూ ఆ తరం వారు ఎంత ఘోరంగా ఉన్నారు. ఇల్లులు కట్టుకుంటున్నారు, సంగీతాలు వాయిస్తున్నారు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు, మత్తెక్కిపోయే పాటలు ఆటల్లో పరిగెడుతున్నారు. హత్యలు అంటే ఒకరినొకరు చంపుకుంటున్నారు. లేమేకి చంపాడుగా, కయ్యేని చంపాడుగా, ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఇంకా ఇల్లులు కట్టుకుంటున్నారు, బంగ్లాలు కట్టుకుంటున్నారు, కొడుకులు పేర్లు పెట్టుకుంటున్నారు. అలాంటి టైంలో ఇలాంటి ప్రాజెక్టులో ఎక్కడ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా కేవలం పక్క పోయి వాడగట్టుకుని వాళ్ళకు ఉన్నవన్నీ అమ్మేసి ఇది కట్టడానికే వాళ్ళు పెడుతున్నప్పుడు వాళ్ళు ఎంత తీవ్రత కలిగిన కుటుంబం అయి ఉంటారో ఒకసారి ఆలోచించండి. అందరు లెక్క వేరు, ఈ కుటుంబం లెక్క వేరు. అందుకే నోవహు అంటున్నాడట ఏమని, 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం, 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం త్వరగా ముగిద్దాం. మరియు ఆయన పూర్వకాలమందున్న జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7గురిని కాపాడిన, నీతిని ప్రకటించిన నోవహును ఆ 7గురిని కాపాడు, ఆ 7గురు తమ్మును తాము కాపాడుకొని. ఇప్పుడు చెప్పండి, నీతిని ప్రకటించిరి. ఇప్పుడు చెప్పండి, కుటుంబం అంతా కలిసి 100 ఏళ్ళ పని ఏంటి చెప్పండి? నీతిని ప్రకటించడం. నీతిని ప్రకటించడం అంటే ఏంటి చెప్పండి? సువార్త ప్రకటించడం. మదర్, రియల్ మదర్ ఎప్పుడవుతుందో చెప్పనా? ఆమె గాస్పల్లో ఉండాలి. చిల్డ్రన్, నిజమైన పిల్లలు ఎప్పుడవుతారు చెప్పనా? వాళ్ళు గాస్పల్లో ఉండాలి. నిజమైన యజమాని ఎప్పుడు నిజమైన యజమానుడు అవుతాడు తెలుసా? ఆయన సువార్తలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి,
ఈ కుటుంబం వాస్తవికమైన నీతిని ప్రకటించిన కుటుంబం అంటే వాళ్ళ సువార్త పరిమాణ క్రమంలో వాళ్ళు కొనసాగారు కనుకే సరి అయిన భర్త, సరి అయిన భార్య, సరి అయిన పిల్లలు, వాళ్ళ సరి అయిన కుటుంబం కనుకే ప్రపంచానికి మళ్ళీ జీవితాన్ని ఇచ్చారు. జలప్రలయం తర్వాత మళ్ళీ జీవితాన్ని ఇచ్చారు. అందుకే ఆ గ్రంథకర్తలు ఏమంటారు, నోవహు ఈ తరం మీద నేరస్థాపన చేస్తాడంట. ఇప్పుడు చెప్పండి, ఏమని నేరస్థాపన చేస్తాడు నోవహు? నువ్వు ఎందుకు చర్చికి రావట్లేదా టయానికంటే ఆడు చెప్తాడు ఎందుకు రాలేదంటే, నాకు ఆదివారం కూడా డ్యూటీ చేసేసారని రాలేదంటే నోవహు అంటాడట, భర్తలందరి మీద, గుర్తుపెట్టుకోండి, భర్తలందరి మీద నోవహు నేరస్థాపన చేస్తాడు. నువ్వెందుకు రావట్లేదమ్మా సంఘం కట్టబడే విధానానికి నువ్వెందుకు రావట్లేదంటే, నా కుటుంబంలో పనులు ఎక్కువైపోయి అందుకు రాలేకపోతున్నానంటే, భార్యలందరి మీద నేరస్థాపన ఎవరు చేస్తారు చెప్పండి? నోవహు భార్య చేస్తారు. పిల్లలు సండే స్కూల్కి, యూత్ మీటింగ్కి రాకపోతే ఈ యవనస్తుల మీద, బాలుల మీద నేరస్థాపన ఎవరు చేస్తారు తెలుసా? నోవహు పిల్లలు చేస్తారు. కోడళ్ళు ఎవరైనా సంఘంలో ఇన్వాల్వ్ అవ్వకపోతే ఆ కోడలందరి మీద నేరస్థాపన చేసేది ఎవరు చెప్పిన? నోవహు కోడలు నేరస్థాపన చేస్తారు. నోవహు పిల్లలు నేరస్థాపన చేస్తారు. కొడుకుల మీద నోవహు కొడుకులు నేరస్థాపన చేస్తారు. భార్యల మీద నోవహు భార్య నేరస్థాపన చేస్తారు. కోడల మీద నోవహు కోడలు నేరస్థాపన చేస్తారు. భర్తల మీద నోవహు నేరస్థాపన చేస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆ తరం ఏం చేస్తుందంటే తన ఇంటి వారి రక్షణ కొరకు ఏం కట్టుకున్నారు చెప్పండి? ఒక వాడను కట్టుకున్నారు. ఎన్నేళ్ళు కట్టారు చెప్పండి? 100 నుండి 120 ఏళ్ళు కట్టారు. ఈ 100 నుండి 120 ఏళ్ళు కడుతున్నప్పుడు వస్తాదనడానికి ఏమైనా గ్యారెంటీ ఉందా వాళ్ళకి? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. యేసుప్రభు రాకడొస్తుందని మన తాతల దగ్గర నుంచి ఎలాగైతే చెప్తున్నారో, ఎప్పటికీ ఎలాగైతే రాలేదో ఆ రోజుల్లో రాకడలాంటి వార్త ఏంటో తెలుసా? జలప్రలయం. ఈ వార్త కొత్తగా ఇప్పుడు నోవహుకు చెప్పలేదు. మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. జలప్రలయం వస్తుందన్న సంగతి యోధా పత్రికలు ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. ఆ 1వ అధ్యాయం 4వ వచనంలో 7వ వాడైన ఆనోకు కూడా జలప్రలయం గూర్చి అనీతిమంతులు కోసి గూర్చి ప్రకటన చేశాడు. అంటే జలప్రలయం వస్తుందని నోవహు కన్నా ముందు ఆనోకుకు తెలుసు. జలప్రలయం వస్తుందని ఆనోకు తర్వాత మెతూసలకు తెలుసు. మెతూసల తర్వాత లెమెకు తెలుసు. లెమెకు తర్వాత చెప్పండి నోవహుకు తెలుసు. అంటే ఎన్ని తరాలు ఉన్నాయి చెప్పండి? ఆనోకు ఉన్నాడు, మెతూసల ఉన్నాడు, లెమెకున్నాడు. ఈ తరాలు అంటే సుమారు 3-4 తరాలు. అంటే కొన్ని వందల 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 వేల సంవత్సరాల తర్వాత ఏమొచ్చింది చెప్పండి? జలప్రలయం వచ్చింది. ఇప్పుడు అడుగుతున్నాను, ఆ రోజు జలప్రలయం వస్తుందని ఆనోకు ఎదురు చూస్తాడు, జలప్రలయం వస్తుందని మెతూసల ఎదురు చూస్తాడు, జలప్రలయం వస్తుందని లెమెకు ఎదురు చూస్తాడు. వీళ్ళ తరాల్లో జలప్రలయం రాలేదు, కానీ ఎప్పుడు వచ్చింది చెప్పండి? నోవహు కూడా ఎదురు చూస్తాడు, వచ్చింది. ఇప్పుడు అడుగుతున్నాను, మన ముందు రాకడ వస్తుందని అపోస్తులు ఎదురు చూశారు, రాలేదు. అపోస్తుల తర్వాత సంఘం ఎదురు చూసింది రాకడ వస్తుందని, రాలేదు. మిషనరీలు ఎదురు చూశారు, రాలేదు. నీతిమంతులు ఎదురు చూస్తారు, రాలేదు. భక్తులు ఎదురు చూస్తారు, రాలేదు. ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నాం. రాసి పెట్టుకోండి, చూస్తుంటే పరిణామాలు అర్థమవుతున్నాయి. త్వరలోనే వస్తాడు. ఆ రోజు అన్ని తరాలు ఎదురు చూస్తే ఉవ్వెత్తన ఒకేసారి నోవహు టైంలో ఎలాగైతే రాకడొచ్చినట్టు జలప్రలయం వచ్చిందో, ఎన్ని తరాల తర్వాత ఇప్పుడు మనం ఎదురు చూసే తరం ఈ తరంలో వచ్చేలాగే ఉంది. ఆ టయానికి నేను అడుగుతున్నాను, ఇప్పటికిప్పుడే రాకడ గడియలు ప్రారంభమైపోతే, ఇప్పటికిప్పుడే పంచభూతాలు మిక్కటమైన యాంత్రంతో లయమైపోతాయి, ఇప్పటికిప్పుడే ఆ కడబోరం రోగిపోతే నీ పిల్లలు ఇక్కడ చర్చిలో లేకుండా ఏ వర్క్లో ఉన్నారు? ఇది ముఖ్యమైన ప్రశ్న. అది ఆడుకుంటున్నారని ఇంటికాడ ఉద్దేశం ఆడుకొని వచ్చే టయానికి ఆడుకొని. నేను అడుగుతున్నాను, ఇదే టైంకి దేవుని రాకడ జరిగితే నీ భార్య ఎక్కడ లేకపోతే ఏంటి పరిస్థితి? నీ బిడ్డలు ఎక్కడ లేకపోతే ఏంటి పరిస్థితి? నీ భర్త ఎక్కడ లేకపోతే, అసలు మీ కుటుంబం అంతా ఈ కట్టబడే ప్రాజెక్టులు, అంటే సంఘము కట్టబడుతున్న ఈ ప్రాజెక్టులో, రాజ్యం కట్టబడుతున్న ఈ ప్రాజెక్టులో లేకపోతే ఏమైపోతాం? ఆ రోజు వాళ్ళు ఎందుకు బతికారు చెప్పిన? ఏ వర్క్ చెప్పారో
ఆ వర్క్ చేస్తున్నారు. ఏ వర్కులు ఉండాలో ఆ వర్క్లో ఉన్నారు. ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నారు. ఏమాత్రం ఒక్కరు ఆ పనిలో లేకుండా బయట ఉన్నా ఆ ఒక్కరు ఏమైపోతారు చెప్పండి, అందరితో పాటు చెప్పండి, నాశనం అయిపోయే ప్రమాదం ఉంది. మనం చేసే పనులు చెప్పినా గుర్తుపెట్టుకోండి. భర్త ఇన్వాల్వ్ అయితే చర్చి పనుల్లో భార్య ఇన్వాల్వ్ అవ్వదు, భార్య ఇన్వాల్వ్ అయితే భర్త ఇన్వాల్వ్ అవ్వరు, వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయితే పిల్లలు ఇన్వాల్వ్ అవ్వరు, కుటుంబం అంతా సంఘంలో ఏ పాత్ర పోషించదు. నేను అడుగుతున్నాను, మీకు లింగం అని డోరు దేవుడు ఓపెన్ చేసేస్తాడంటే మీరు ఎట్లా నమ్ముతున్నారు? నేను సీరియస్గా చెప్తున్నాను, నాకు మొహమాటం లేకుండా. నన్ను బట్టి నా భార్యకి రక్షణ ఉండదు, నన్ను బట్టి నా పిల్లలకు రక్షణ ఉండదు. ఎవరి రక్షణ వాళ్ళదే. ఇప్పుడు రాకడ జరిగితే నాకు గ్యారెంటీ ఉంది, నాలాంటి మైండ్ సెట్ నా వెనక్కున్న వాళ్ళకి లేకపోతే చెప్పండి, వాళ్ళకి గ్యారెంటీ లేదు. నేను అనుకుంటాను ఈ కుటుంబం అంతా ఇంత బాగా ఉండడానికి కారణం వాళ్ళ కళ్ళ ముందు విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇల్లు కట్టుకుంటున్నారు, తాగుతున్నారు, తిండిబోతులు. ఆ లూకాసువార్త చెప్తాడుగా, తిండిబోతులు, తిరుగుబోతులు, అక్రమ వివాహాలు, పంటలు నాటుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, లగ్జరీకి మరిగారు, సంగీతాలు ఎంటర్టైన్మెంట్కి అలవాటు పడ్డారు. సేమ్ ఇలాంటి వాతావరణం ఆ రోజు నెలకొన్నప్పుడు వాళ్ళకి పిచ్చి ఏంటో చెప్పిన, దేవుడి కోసం బతకడమే ఆ కుటుంబానికి పిచ్చి. ఇప్పుడు సేమ్ అదే వాతావరణం ఉందా జిల్లే చెప్పండి. జలప్రలయానికి ముందు ఎలాగైతే పిచ్చి పిచ్చి సంగీతాలతో తిరుగుతున్నారో, ఎలాగైతే పిచ్చి పిచ్చి కట్టడాలతో తిరుగుతున్నారో, ఎలాగైతే ఈ లౌకికమైన విషయాల్లో ఊరేగింపుకి గురైపోయారో, ఈరోజు కూడా అలాగే లేదు చెప్పండి. ఈరోజు సంగీతాలు ఉన్నాయి, ఈరోజు ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోయింది, ఈరోజు కట్టుకునే కట్టడాలు ఎక్కువైపోయినాయి, ఈ రోజులు కూడా ఎక్కడికక్కడే విపరీతమైన ధోరణి పెరిగిపోయింది. నేను అడుగుతున్నాను, ఈ భయంకరమైన వాతావరణంలో నీ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది? మదర్స్ డే నాడు గుర్తుపెట్టుకోండి, స్పెషల్ మెసేజ్ ఇది. ఒక ఆయన అంటాడు, మదర్స్ డే అంటే ఒక క్రైస్తవ తల్లి మదర్స్ డేని ఎలా సెలబ్రేట్ చేయాలంటే, తన బిడ్డలకి 3 ఏళ్ళు 4 ఏళ్ళ వయసులోనే వాళ్ళకి లవ్ స్టోరీలు అంటే ఏంటో అర్థమవుతున్నాయి. 6 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళకి లవ్ స్టోరీలు అంటే అర్థమవుతుంది. ఆ ఏజ్ వచ్చే సమయానికి నీ బిడ్డకి వాళ్ళ లైఫ్కి సేవియర్ అవసరం అన్న పాయింట్ వాడికి అర్థం కాకుండా ఇంకా వాడికి మనం నేర్పించకుండా ఉన్నాము అంటే నువ్వు మదర్గా చెప్పండి ఫెయిల్యూర్. నేను మాట్లాడుతున్నాను, సాయంత్రం చెప్పాల్సిన ఎగ్జామ్ మీకు చెప్తాను. మన పిల్లలకి స్పైడర్ మ్యాన్ అంటే తెలుసా? తెల్దా? మీరు అంత సంతూర్ మమ్మీలా చూడకండి, తెలిసే తెల్దా? ఆడి స్పైడర్ మ్యాన్ తెలుసు. స్పైడర్ మ్యాన్కి సూపర్ మ్యాన్కి తేడా తెలుసు వాళ్ళకి. స్పైడర్ మ్యాన్కి సూపర్ మ్యాన్కి ఐరన్ మ్యాన్కి తేడా తెలుసు వాళ్ళకి. హ్యారీ పాటర్ స్టోరీ తెలుసు వాళ్ళకి. కార్టూన్లో సెకండ్కి 7-8 ఇమేజెస్ అలా వచ్చిపోతాయి షార్ప్లో. మన మైండ్ దాన్ని క్యాచ్ చేయదు, కానీ వాళ్ళు పట్టుకుంటారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ కలర్స్ పట్టుకుంటారు, బొమ్మలు పట్టుకుంటారు, అన్నీ పట్టుకుంటారు, వాళ్ళకి అన్నీ అర్థమవుతున్నాయి. కానీ రక్షకుడు అంటే నా బిడ్డకి ఇంకా తెలియదంటే ప్రాబ్లం వాడికి అది చెప్పండి. నువ్వు చెప్పలేదు వాడికి చెప్పాల్సిన విధంగా, వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పలేదు. వాళ్ళకి అర్థమయ్యే పెద్ద పెద్ద స్టోరీలు చెప్తున్నాను అడుగుతున్నా. ఇప్పటికిప్పుడు రిలీజ్ అయిన ఒక లాజికల్ పెద్ద సినిమా స్టోరీ రిలీజ్ అయితే వాడికి ఏంటి పార్ట్ 1లో ఏం జరిగింది, పార్ట్ 2లో ఏం జరిగింది చెప్పేస్తున్నారు. ఇప్పుడు పార్ట్ 1లో ఎవడు ఎలానో, పార్ట్ 2లో రెండో విలన్ ఎవడు వాడు చెప్తారు. ఇప్పుడు వాళ్ళు చెప్తారు, వాళ్ళు చూస్తున్న సినిమాలకి వాళ్ళ కథ ఏంటో చెప్పేస్తారు, వాళ్ళకి అర్థమైపోతున్నాయి. కార్టూన్లో కొన్ని స్టోరీస్ రన్ అవుతాయి. ఆ కార్టూన్ చూస్తున్నప్పుడు కార్టూన్ బొమ్మలు అన్నీ ఒకలాగా ఉంటాయి. మనం చూడండి, ఎవడైతే మనకు అర్థమవుతుంది. కానీ వాళ్ళని అడగండి, ఆడెవడో చెప్తాడు, ఈడెవడో చెప్తాడు, ఆడెవడో చెప్తాడు, ఇలాంటి వాళ్ళకి అన్నీ చెప్పేస్తుంటారు. నడుతున్నాను వాళ్ళ మైండ్ అంత స్పీడ్గా ఉంటే నడుతున్నాను, వాళ్ళకి ఇంకా నువ్వు రక్షకుడి కోసం చెప్పలేదంటే నేను అడుగుతున్నాను, లోపం వాళ్ళగా చెప్పండి, మంది. మనం ఏం చెప్తాం చెప్పనా, ఇలా రా బాబు ఎక్కడ నిలబడి పాట పాడు అనగానే నా చిన్ని హృదయంతో అనగానే ఎంత ముద్దని, ఇంకా చిన్న హృదయం కాడ లేవాడిని, నా చిన్న హృదయం, నేను చిన్న గొర్రెని పొట్టేల్ని.
వాళ్ళకి పెద్ద పెద్ద విషయాలు తెలుసు, వాళ్ళకి లవ్ అంటే ఏంటో తెలుసు, వాళ్ళకి మ్యారేజ్ అంటే ఏంటో తెలుసు, వాళ్ళకి చాలా విషయాలు తెలుసు, వాళ్ళకి అన్నీ అర్థమైపోతున్నాయి. మనకన్నా అప్డేట్గా ఉన్నారు. ఆ అప్డేట్ అయిన పిల్లలకి నీ దేవుని యొక్క ప్రాజెక్ట్ వాళ్ళకి చెబుతున్నావా? అప్పుడు రియల్ మదర్ అవుతావు నువ్వు. వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మాట్లాడడం మొదలు పెడతాను. నోవహు పిల్లలకి తన తల్లి ఎక్కించింది మెల్లగా. ఎలా చెబితే సెట్ అవుతారో అలా చెప్పింది. తన తండ్రిగా ఎలా చెప్పాలో అలా చెప్పాడు. కుటుంబం అంతటిని చాలా బాగా కాపాడుకున్నారు. హెబ్రీ గ్రంథకర్త ఒక మంచి మాట్లాడడం ముగిద్దాం. ఒకసారి చూడండి, 11వ అధ్యాయం 7వ వచనం. దేవుని చేత గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి, చెప్పండి, విశ్వాసము కలుగు నీతికి బట్టి వారసుడాయను నేరస్థాపన చేసి నడుతున్నాను. నోవహు ఒక్కడే చేస్తాడు నేరస్థాపన. ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్పండి. నోవహు ఒక్కడే చేస్తాడు నేరస్థాపన. భర్తలందరి మీద నోవహు చేస్తాడు, భార్యలందరి మీద నోవహు భార్య చేస్తుంది, కొడుకులందరి మీద, చెప్పండి, మగపిల్లలందరి మీద నోవహు కొడుకులు చేస్తారు, ఆడపిల్లలు వయసులో ఉన్న ఆడపిల్లలందరి మీద నోవహు కోడల్లో నేరస్థాపన చేస్తారు, అందరూ కుటుంబం అంతటి మీద నేరస్థాపన చేస్తారు. మేము దేవుని పనిలో మా చుట్టూ చెడగొట్టే వాతావరణం ఉన్నప్పుడు, మేము దేవునికి పడి మా కుటుంబాలుగా మేము ఏడ్చినప్పుడు, మీ చుట్టూ అలాంటి వాతావరణాలు మిమ్మల్ని కూడా పాడు చేసే వాతావరణంలో మీరు సంఘంలో పడి ఎందుకు ఏడలేదని మనల్ని అడుగుతారంట, కడిగి పడేస్తారట, నిలబెడతారట. తండ్రి, వీళ్ళ పరలోకానికి రావడానికి వీళ్ళకి ఏం హక్కుందని అడుగుతారంట. లేదండి మేము చర్చికి వెళ్తామంటే, చర్చికి అందరూ వస్తారు, చర్చిలో ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? చర్చికి లగ్జరీగా వస్తారు, కూర్చుంటారు, ఆమెనంటారు, ఒక 10 రూపాయలు వేస్తారు, 4 పాటలు పడితే వెళ్ళిపోతారు. ఇది కాదు, గుర్తుపెట్టుకోండి, ఇన్వాల్వ్మెంట్ కావాలి. నా కుటుంబం దేవుని చిత్తంలో ఇన్వాల్వ్ అయ్యింది, నడుతున్నాను. ఏదైనా పని జరిగితే నీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటుంది? ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే ఇన్వాల్వ్మెంట్. దేవుని రాజ్య వ్యాప్తి కోసం నీ పని ఏంటి, నీ చదువు ఏంటి, నీ కష్టం ఏంటి, నీ ఆర్థిక పరిస్థితులు ఏంటి ఇదంతా? ఇవన్నీ మనకు తెలియాల్సిన విషయాలు. అందుకే అది వరకు చూడని, అక్కడ రాస్తారు చూడండి, అది వరకు చూడని సంగతులను గురించి, చెప్పండి, దేవుడి చేత హెచ్చరింపబడి. అది వరకు చూడని సంగతులు అంటే అతని కళ్ళ ముందు, గుర్తుపెట్టుకోండి, అది వరకు చూడని సంగతులు, దానికి ఆపోజిట్ పదం ఏంటో తెలుసా? అది వరకు చూడని సంగతి అంటే అది వరకు కొన్ని చూశాడు నోవహు. అది వరకు చూడని సంగతులు అంటే అది వరకు ఏవో చూశాడు. ఏం చూశాడు? తన కళ్ళ ముందు ఏదైనా తోటను చూశాడు. తెలుదా వాళ్ళకి ఏదైనా తోట? మనకంటే తెలియదు, వాళ్ళకి తెలుసు. వాళ్ళ కళ్ళ ముందు, గుర్తుపెట్టుకోండి, ఆనోకు ఎత్తబడే స్టోరీ వాళ్ళకి తెలుసా తెలియదా? తెలుసు. వాళ్ళ కళ్ళ ముందు ఇంకా మెతూసలా బతుకున్నాడు, వాళ్ళకి తెలుసా తెలియదా? తెలుసు. వాళ్ళ కళ్ళ ముందు వాడ నిర్మాణం జరుగుతుంది, వాళ్ళ కళ్ళ ముందు దేవుని వాక్యం వినబడుతుంది. ఇవన్నీ చూశారు వాళ్ళు. చూడండి ఏంటి చెప్పనా, ప్రపంచం ఎలా నాశనం అయిపోతుందో ఒకేసారి అది వరకు ఎప్పుడు, చెప్పండి, జరగలేదు. కానీ దేవుడు చెప్పాడు, నమ్మేశారు అంతే. నేను అడుగుతున్నాను, మనం కూడా చాలా చూస్తున్నాం, ఇప్పుడు చూడలేదా? మన కళ్ళ ముందు యేసు ప్రభువు ఎత్తబడిన స్టోరీ మన కళ్ళ ముందు జరిగింది. బైబిల్ మన కళ్ళ ముందు ఉంది, సంఘాలు మన కళ్ళ ముందు ఉన్నాయి, అపోస్తుల హతసాక్షుల జీవితాలు మన కళ్ళ ముందు ఉన్నాయి, మిషనరీ జీవితాలు మన కళ్ళ ముందు ఉన్నాయి, చరిత్ర మన కళ్ళ ముందు ఉంది. ఇవన్నీ మన కళ్ళ ముందు ఉన్నాయంటే నేను అడుగుతున్నాను, ఇవన్నీ దేనికి సాక్ష్యాలంటే యేసు 2వ రాకడకి సాక్ష్యాలు. ఆ రోజు వాళ్ళకి అది సాక్ష్యం, ఈరోజు మనకు సాక్ష్యం ఏంటి చెప్పిన? బైబిల్ ఉంది, చరిత్ర ఉంది, యేసు ప్రభు ఖాళీ సమాధి ఉంది, అపోస్తుల సమాధులు ఉన్నాయి, చరిత్ర నమోదు చేయబడిన అనేక దాఖలాలు ఉన్నాయి. ఇవన్నీ దేనికి ప్రభు అంటే అది వరకు చూడని సంగతులను, కళ్ళ ముందున్న సంగతులు చూసి ఎలాగైతే విశ్వసించాడో, రాబోతున్న సంగతి మనకు తెలియకపోయినా కళ్ళ ముందున్న ఈ సంగతులను బట్టి జరగబోయేది మనం బలంగా, చెప్పండి, నమ్మేయాలి. నమ్ముతావా? లింగుమని మీ పిల్లలు 10th క్లాస్ పాస్ అయ్యి వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంటో తెలుసా? మమ్మీ, నిజంగా దేవుడు ఉన్నాడంటారా అంట. చుప్, అలా అనకూడదు, నోర్బి అంటామా.
చుప్ అంటే మూసేస్తాడు. మమ్మీ దేవుడు ఉన్నాడా అంటే నీ దగ్గర ఆన్సర్ ఏంటి చెప్పగలవా? డాడీ దేవుడు ఉన్నాడనడానికి నా దగ్గర ఆన్సర్ ఏంటి, నా ఫ్రెండ్స్ నన్ను అడుగుతున్నారంటే చెప్పగలవా? మన పిల్లల్ని ఎక్కడ ఆపేసాం తెలుసా? గుర్తుపెట్టుకుని ఎక్కడ ఆపేసాం అంటే సండే స్కూల్ పిల్లల్లో సండే స్కూల్ పాటల దగ్గర, చెప్పండి, మాటల దగ్గర, పుస్తకాల పేర్ల దగ్గర. ఇవే పెద్ద జ్ఞానం అనుకుంటున్నాం. కానీ ఆ స్కూల్లో ఏం చెప్తారు చెప్పిన, ఆడింకా స్కూల్ లెవెల్లో ఉండగానే కోతి నుంచి మనిషి వచ్చారని చెప్తారు అక్కడ. కోతి నుంచి మనిషి వచ్చారని చెప్తారు అక్కడ. ఇంకేం చెప్తారు చెప్పండి? మనిషి ఎలా ఉత్పత్తి జరిగాడో చెప్తారు. అబద్ధాలు చెప్తారు అక్కడ. అలాంటి వాటిని నీ బిడ్డ ఎదుర్కొని ఆడు దేవుడిని బిలీవ్ చేయాలి అంటే వాడికి ఎంత నాలెడ్జ్ నువ్వు మాట్లాడాలి. పిల్లలు ఎదుగుతున్నప్పుడు వాళ్ళు నేర్చుకుంటున్నారు నన్ను గుర్తని చెప్పిన, అదేంటి ఇదేంటి అని అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళకు ఓపికగా చెప్పాలి. నిజమైన తల్లి ప్రతి తల్లి చేయాల్సిన పని. అదేంటి మమ్మీ, ఇదేంటి మమ్మీ, అదెందుకు మమ్మీ, ఇదేందుకు మమ్మీ, ఏటి మమ్మీ, ఇదేంటి మమ్మీ అని అడుగుతారు. వాళ్ళకి చెప్పాలి. నేను అనుకుంటాను, ఈ వాడేంటి మమ్మీ అని అడిగితే నోవహు భార్య తన పిల్లలు చెప్పి ఉండదా? ఇది తర్వాత ఏమవుద్దు డాడీ అని అడిగితే ఆ డాడీ ఖచ్చితంగా వాళ్ళకి వివరించుండున్నాడా? చెక్కలన్నీ పోగేస్తే ఏ నిర్మాణం కడతామంటే ఒక తేలే ఒక వాహనాన్ని తయారు చేస్తామంటే దాని పేరేటి మమ్మీ డాడీ అంటే వాళ్ళు చెప్పుండ్రా? మన పిల్లలు మనం క్వశ్చన్స్ అడిగితే మన సరిపోదు. నోర్మేం చెప్పా మా యాదు ఇది పొట్టనిండా ప్రశ్నలు అండి అదొకే అంటామ్మా. పొట్టనిండా ప్రశ్నలు ఉన్నందుకు సంతోషించు. ఆడ పొట్టనిండా ప్రశ్నలు నీకులా తినే దొలతలేదు కాడు. పొట్టనిండా ప్రశ్నలు ఉన్నందుకు సంతోషించు. అలా అడుగుతున్నప్పుడు ఓపికగా చెప్పు. క్రైస్ట్ అంటే ఏంటి, యెహోవా అంటే ఏంటి, పీటర్ అంటే ఏంటి, ఇదంటే ఏంటి, గాస్పల్ అంటే ఏంటి, ఈ నోవహు అంటే ఏంటి, ఈ స్టోరీ ఏంటి, రాబోతున్న దానికి ఎవిడెన్స్ ఏంటి, అసలు ఇదంతా ట్రూత్ అనడానికి ఏంటి బేస్ ఏంటి అని అడిగి నీ పిల్లలు అడుగుతున్నప్పుడు చెప్పండి, నువ్వు చెప్పాలి. మనం అంటాం తప్పు, చెప్పండి, అలా అడగకూడదు అంటాం. ఎవరిని? ఆ దేవుడు ఉన్నాడు మమ్మీ అంటే తప్పు, నోటి మీద వేలేసుకో అంటాం. మనం ఆడు అనుకుంటాడు మా అమ్మకి తెల్లలో ఉంది, మా అమ్మకి తెలియని దాన్ని నన్ను నమ్మంటుంది అనుకుంటాడు ఆడు. నా మాటలు అర్థమవుతున్నాయా? అది వరకు చూడని ఆ సంగతులను గురించి వాళ్ళ పిల్లలతో డిస్కషన్ చేస్తారు, వాళ్ళ కోడలతో డిస్కషన్ చేస్తారు, ఆ మనుషుల మధ్య డిస్కషన్ పెట్టారు. వాళ్ళందరినీ కలిసి చెప్పండి వాడ నిర్మాణానికి చెప్పండి సిద్ధపరిచారు. వీళ్ళందరూ కలిసట గుర్తుపెట్టుకోండి, మనందరి మీద చెప్పండి నేరస్థాపన చేస్తారంట. ఏమని నేరస్థాపన చేస్తారంటే, ప్రభా మా పిల్లలు మేము రక్షించుకున్నాం, వీళ్ళ పిల్లల్ని వీరు చెప్పండి రక్షణకు దూరం చేసేసారు. నోవహు భార్య అంటే నా కుటుంబాన్ని నా భర్తతో కలిసి అడుగుజాడల్లో కష్టమైన కన్నీలైన ఎండకి వానకి ఆ చెక్కల మధ్య నేను బతికాను, కానీ కనీసం చెమటెక్కితే చచ్చికి రారు ప్రభా ఈ ఇళ్ళందరని ఇళ్ళందరి మీద చెప్పండి నోవహు భార్య నేరస్థాపన చేస్తుంది. మా పిల్లలు ఏడిసిన దెబ్బలు తగిలిన ఆడుకున్నా ఏది ఆడుకున్నా ప్రభా ఈ వాడ నిర్మాణంలోనే వాళ్ళ ఆనందాన్ని ఎతికిపెట్టేలా మేమన్నీ వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాళ్ళ జాయ్ఫుల్ లైఫ్ని అంతా మేము డిజైన్ చేసాం ప్రభా అని వాళ్ళు చెప్తారు. మన పిల్లల్ని పార్కులు వదిలేసి వచ్చాం ప్రభా, అమ్మమ్మ దగ్గర వదిలేసి వచ్చాం ప్రభా, నాన్నమ్మ దగ్గర వదిలేసి వచ్చాం ప్రభా. నేను అడుగుతున్నాను, మన పిల్లలు మనతోనే ఉండాలి, మన పిల్లలు మనం చేస్తున్న పని చూడాలి, మనం ఎలా ప్రేయర్ చేసుకుంటామో వాళ్ళు చూడాలి. వాళ్ళు చూస్తుండగా మీరు ప్రేయర్ చేయండి, వాళ్ళు చూస్తుండగా వాళ్ళ ముందు పుస్తకాలు తిరిగేయండి, బైబిల్ తిరిగేస్తాం, చూడాలి. వాళ్ళు ఖచ్చితంగా చూడాలి. మా నాన్న ఏం చదువుతున్నాడో చూడాలి, మా మమ్మీ ఎందుకు అలా మోకాలు వేస్తుంది వాళ్ళు చూడాలి, వాళ్ళు ఏంటి లోపల ఏదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు చూడాలి. మనం ఏం చేస్తాం, పెద్ద ప్రార్థన పనిలో డోర్ వేసి వాళ్ళని అందరం బయటేస్తాం. మనం మోకాళ్ళు ఎలా వేస్తున్నాం చూడాలి, ఏం ప్రేయర్ చేస్తాం చూడాలి. వాళ్ళు అడుగుతారు ఏం మాట్లాడావు దేవుడితో అని అడుగుతారు. అప్పుడు నువ్వు పోసగుచ్చినట్టు చెప్పండి నీ బిడ్డలకి చెప్పాలి. కానీ మనం బలవంతంగా నేర్పిస్తాం. ఏం చెప్పినా ఆడెవడో ఇంట్లోకి వస్తాడు, నేను సాయంత్రం చెప్తాను ఇవన్నీ, ఆడెవడో సడన్గా వస్తాడు, అంకుల్ ఎవరు ఇంటికి, అంకుల్కి ప్రైజ్లాట్ చెప్పు అనగానే ఆ పిల్ల అనుకుంటుంది వీడు ఎవడు, వీడికి నేను ఎందుకు చెప్పాలి, ఈ ప్రైజ్లాట్ కూడా పెట్టి అన్నీ అనుకుంటుంది. అనుకోదా? ఏ రావే ప్రైజ్లాట్ చెప్పు అనగానే ఆ అంకులు అంకె ఎలా చదువుతుంది, ఎవడో సన్నాసిగడు ఇప్పుడు వచ్చాడు అనుకుంటుంది. అన్నీ ప్రైజ్లాట్ అంకులు అంటారు. ప్రైజ్లాట్ ఎందుకు చెప్పాలి, ఆయన ఎవరు, ఈడెందుకు చెప్పాలి, ఇవన్నీ క్వశ్చన్స్ వాళ్ళకు ఉంటాయి తెలుసా. ఇదేం చెప్పకుండా మదర్స్ డే అన్నారు,
నీ పిల్లలకి ఏం సెర్లాక్ చెప్పండి, డైపరు చెప్పండి, ఈ గుర్తులు. మొదటి ఏలి ఎలా పట్టుకున్నానంటే చెప్పండి, ఇలాగ ఇది మొదటి పిక్కు, ఈ మంచియే కాదంటలేదు, కానీ అన్నిటికన్నా ముఖ్యంగా నీ పిల్లలు ఎదిగే కొద్దీ వాళ్ళు ఎందులో ఇన్వాల్వ్ అవ్వాలి చెప్పిన, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు చెప్పండి ఇన్వాల్వ్ అవ్వాలి. వాళ్ళ స్వేచ్ఛను అలానే ఉంచాలి. వాళ్ళు చెబుతున్న ప్రతీది మనం వినాలి. వాళ్ళని బెదిరించడము, అరవడము, ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు. వాళ్ళతో మమేకం అవ్వాలి. వాళ్ళు కొన్ని ఏవో మాట్లాడుతుంటారు, ఓపికగా చెప్పండి వినాలి. అలాగా అని ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. నువ్వు అతను వాళ్ళ భర్తను పక్కన అనకూడదు, గుర్తుపెట్టుకోండి. అలాగా అప్పుడు ఏం జరిగింది అనాలి, అనాలి. మొన్న మా పాప ఒక అబద్ధం ఆడేసింది. నేను లేచిన వెంటనే బ్రష్ చేసేవని అడుగుతాను. నేను బ్రష్ చేసానంటే చేసింది అంది. నిజంగా చేసావా అన్నాను నేను. ఇలా నా ఎంగ చూడకుండా నిజంగా చేసేసాను నేను బ్రష్ అంది. తర్వాత వాళ్ళ మమ్మీని అడిగి బ్రష్ చేసింది అంటే ఎక్కడ చేసింది అన్నది. అంటే ఆ అమ్మాయికి అప్పటికే చెప్పండి బ్రష్ చేయనంటే ఇటు బయటికి పోతాడు అనుకుంటుంది. ఇంకా తర్వాత నా పనులు నేను చేసుకొచ్చాని అప్పుడు మళ్ళీ చెప్పాను, అబద్ధాలు ఆడొచ్చా అంటే తర్వాత చేస్తాను అంటుంది. అని అడుగుతున్నాను, బ్రష్ చేయకుండా బ్రష్ చేయని చెప్తున్నావు, మూతిపూలు రాళ్ళు కూడా ఎత్తాను, ఏమనుకుంటున్నావు పొట్టి అన్నాను అనుకోండి, ఏమనుకుంటుందండి? మా నాన్న పెద్ద సైకో కూడా అనుకుంటుంది అనుకోదా? వాళ్ళకి అర్థమయ్యేది బ్రష్ చేయకపోతే ప్రాబ్లం ఏంటి, పళ్ళు ఏమవుతాయి, వాసన వస్తుంది, ఇవన్నీ వాళ్ళకి అర్థమని అడుగుతున్నాను. ఇవి అర్థమయ్యేలా మన పిల్లలకి చెప్పాలి. ఇది మదర్స్ డే కనుక ఈ పాయింట్స్ అని నేను చెప్తున్నాను. నాకు తెలిసి చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరు కలిసి ఆ పిల్లలకి చెప్పండి అర్థమయ్యేలాగా అన్నీ చెప్పుకున్నారు కనుక తమ కుటుంబాన్ని చెప్పండి జలప్రలయంలో ఏం చేశారో తెలుసా, కాపాడుకున్నారు. జలప్రలయంలో వారి కుటుంబాన్ని కాపాడుకుంటే నేను అడుగుతున్నాను, రాబోతున్న రెండవ రాకల్లో చెప్పండి మన కుటుంబాలు మనం కాపాడుకోవాలి. ఒక్కరు కూడా ఎడవపడకూడదు, ఒక్కరు కూడా బయటకు పోకూడదు, ఒక్కరు కూడా తప్పిపోకూడదు. మనం అందరం కలిసి రాకడ గడియలకు సిద్ధంగా ఉండాలి, లోకానికి దూరంగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. పేరు తెలియని తల్లి నోవహు భార్య తన భర్తకి, కుటుంబానికి, కోడలకి ఎంత చక్కటి వైన్యంగా నిలబడిందో ఈరోజు ప్రతి తల్లి అలా నిలబడితే భర్త అడుగుజాళ్ళు ఎంత బ్రైట్గా ఉంటాయి, పిల్లలు ఎంత బాగుంటారు. నేను ముగిస్తున్నా. ఆ ఎబ్రీ గ్రంథకర్త అంటాడు, నోవహు తన ఇంటి వారి రక్షణ కొరకు చెప్పండి ఒక వాడని సిద్ధం చేసేటట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, తన ఇంటి వారి రక్షణ కొరకు వాడని సిద్ధం చేస్తే ఇంక ఇప్పుడు వాళ్ళు ఏమి లేవు, ఇంకా ఒకటే వాడ, ఆ వాడే దాని జాడే ఇది ఈ సంఘమే చెప్పండి వాడ. దీన్ని కట్టుకోవడానికి ఏ కుటుంబం ఇన్వాల్వ్ అవుతుందో ఆ కుటుంబం రక్షింపబడుతుంది. కట్టుకోవడం అంటే సెడ్డేస్తున్నాం దానికోసం కదా, గుర్తుపెట్టుకోండి. మనల్ని బలపరుచుకోవాలి, ఆత్మీయంగా ఉండాలి. ఈ కుటుంబంలో పిల్ల జల్ల తల్లి తండ్రి ఎవరైతే ఈ రాజ్యము సంఘం కోసం ఎవరైతే పాటుపడతారో వాళ్ళు రక్షింపబడతారు, ఎవరైతే ముందుంటారో వాళ్ళు కాపాడబడతారు. మన ఇంటి వారందరికీ రక్షణ ఉండాలంటే ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండాలి చెప్పండి, సంఘంలో ఇన్వాల్వ్ అయి ఉండాలి. మన పిల్లలు చదివినా సంఘ అభివృద్ధి కోసం చదవాలి. భర్త ఉద్యోగమైన సంఘంతో పాటుపడి ఉండాలి. ఇల్లాల బాధ్యత అయినా కుటుంబానికి సంఘానికి మమేకం తెచ్చేలా ఉండాలి. ఈ కుటుంబాలు ఎవరైతే సంఘంతో ఎంత బ్రైట్గా వ్యవహరిస్తారో ఆ కుటుంబాలు మళ్ళీ చెప్తున్నాను రెండవ రాకల్లో ఎత్తబడే గుంపులో ఉంటాయి. నేను అడుగుతున్నాను, వస్తుంది. ఆ రోజు వాడు ఎత్తబడింది, ఈరోజు వాడు కాదు కానీ సంఘమే మేఘాల మీద చెప్పండి అలా ఎత్తబడుతుంది. ఆ ఎత్తబడే గుంపులో పిల్లా పాపలతో నీ ప్రియులతో నువ్వు అక్కడ లేకపోతే, ఒకరు ఉండిపోయి ఒకరు పైకి వెళ్ళిపోతుంటే ఆ రోజు పరిస్థితి ఎంత గొడ్డుబారిపోద్దో ఒకసారి మీరు ఆలోచించండి. ఎవరు ఎడవబడకూడదు, బిడ్డలు ఎడవబడకూడదు, ప్రియులు ఎడవబడకూడదు, భార్య ఎడవబడకూడదు. ఎవరు ఎడవబడకుండా అందులో ఎత్తబడాలి అంటే మనందరం ఇప్పుడు కట్టుకోవాల్సిన మన ప్రాజెక్ట్ ఏంటో తెలుసా, మన సంఘాన్ని, మన కుటుంబాలని చెప్పండి మనం కట్టుకోవాలి. 100 ఏళ్ళ తర్వాత వస్తుందో 200 తర్వాత వస్తుందో నాకు తెలియదు, కానీ వచ్చేంత వరకు ఏం చేయాలంటే అది వరకు చూడని సంగతుల గురించి ఎలాగైతే చుట్టూ ఉన్న వారికి సువార్త ప్రకటించుకుంటూ తిరిగారో మనం కూడా మన చుట్టూ ఉన్న వారికి ఏం చెప్పుకుంటూ తిరగాలి చెప్పండి, సువార్త ప్రకటన చేయాలి. ఇది చేసిన కుటుంబాలకి ప్రతిరోజు వాళ్ళకి తల్లుల దినోత్సవం ఉంటుంది, తండ్రుల దినోత్సవం ఉంటుంది, పిల్లల దినోత్సవం ఉంటుంది. ఇది చేయని వారు వారి ఆత్మలకు వారే ఉత్తరవాదులుగా భయంకరమైన దినంలోకి జారిపోతారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ విలువైన సంగతులు మాకు అందించినందుకు స్తుతులు తండ్రి. నోవహు భార్య పేరు తెలియదు తండ్రి, పేరు తెలియని ఆ తల్లి నోవహు ఆలోచనతో మీ ఆలోచనతో కలిపి నిలబడితే కుటుంబం ఎంత చక్కగా తండ్రి నిలబడింది. ఆమె మాట వినకపోతే నోవహు పరిస్థితి ఎలా ఉండేదో, ఆమె మాట విని పిల్లలను తండ్రి తగిన సమయం ముందు కనినందుకు ఆ కుటుంబం ఎంత బాగుందో. అలాంటి తల్లులను లేవనెత్తండి. భర్తలను అర్థం చేసుకునే భార్యల్ని, భార్యను అర్థం చేసుకునే భర్తలు, ఇద్దరిని అర్థం చేసుకునే పిల్లలను తండ్రి ఇది నేర్పించండి తండ్రి. ఇది లేదు లోకానికి. అందరిలాగే తల్లుల దినోత్సవం అని, తండ్రుల దినోత్సవం అని చెప్పుకునే తప్ప తల్లి ఏం చేయాలో తల్లికి తెలియదు, పిల్లలు ఏం చేయాలో పిల్లలకు తెలియదు, ఎవరికి ఏమీ తెలియదు. కానీ సువార్త తెలిస్తే ఇవన్నీ తెలుస్తాయన్న సంగతి తండ్రి మరి ఎప్పటికీ గ్రహించరు, సీరియస్గా తీసుకుడతారు. ఈ మాటలు విని తండ్రి పెడచెవులు పెడితే వారి బిడ్డలకి వారికి వాళ్ళే ఉత్తరవాదులు దేవా. ఈ మాటలు తప్పుబట్టిన వారు ఎవరైనా ఉంటే వారి ఆత్మలకు వారి నాశనకరమైన కోపాన్ని సిద్ధపరచుకున్నవారు. మాట్లాడినందుకు మీకు స్తుతులు. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, ఆస్వాదించండి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాళ్ళని బలపరచండి. మీ కుమారుడు యొక్క త్యాగంలోనికి మేము అడుగులు వేస్తున్నాం. మా అందరితో తండ్రి మాట్లాడతారని కోరుతూ క్రీస్తునామమున సమర్పిస్తున్నాం తండ్రి. ఎవరు కళ్ళు తెరవద్దు, అలానే ఉండండి.